ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. ఎవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హలో 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 దయచేసి మీరు కాల్ చేసే ముందట సిగ్నల్లో ఉండేలా చూసుకోండి. అండ్ అలాగే టీవీ వాళ్ళని తగ్గించుకొని మాట్లాడితే మీరు గురుగారితో ఏం తెలుసుకోవాలి అనుకునేది స్పష్టంగా గురుగారికి వినిపిస్తుంది. మీకు చక్కని ఆన్సర్ అనేది ఇస్తారు. గురుగారు క్షమించండి, కాల్ కట్ అయినట్టుంది. దాని గురించి టాపిక్ ఎడ్యుకేషన్ పరంగానే ముఖ్యంగా వీళ్ళు తీసుకోబోయేటువంటి కోర్సులు, వీళ్ళు చేసేటువంటి చదువు ఎట్లా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రయత్నం అనేది చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా ఒక శుక్రబలం చాలా బాగున్నటువంటి ఒక విద్యార్థి, వాళ్ళు ఇంజనీర్ అవ్వచ్చు, టెక్నికల్ ఇంజనీర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ అవ్వచ్చు. అయితే దానికి తగ్గ ప్రయత్నం, వాళ్ళు కావాల్సినటువంటి గ్రాడ్యుయేషన్ అంతా కూడా వాళ్ళు పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నంలో ఆ విద్యార్థి ఉండాలి. జీవితంలో ఏంటి అంటే ప్రతి వాళ్ళకి ఒక డెస్టినీ ఉన్నట్టుగా, ఒక ఖచ్చితంగా నేను డాక్టర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు దానికి తగిన కోర్సులు తగినటువంటి విధంగా వీళ్ళు ప్రయత్నం అనేది చేయాలి. అయితే వారి హోరోస్కోప్ రీత్యా, వారి జన్మజాతక రీత్యా మనం ముందస్తుగానే ఒకసారి జన్మజాతకాన్ని పరిశీలించుకున్నట్లయితే వారి జాతకంలో అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఏమన్నా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా, మంచి దశలు నడుస్తున్నాయా, వాటిలో ఏమన్నా బ్రేక్స్ కానీ ఆటంకాలు కానీ వస్తున్నాయా, వీరి జన్మజాతకంలో ఈ ప్రయత్నానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకుంటే జీవితంలో తొందరగా మనం ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఎడ్యుకేషన్ పరంగా కొంతమందికి బాగా ప్రజెంటేషన్ బాగుంటుంది, సబ్జెక్ట్ తక్కువగా ఉంటుందండి. కొంతమంది సబ్జెక్ట్ చాలా బాగా ఉంటుంది, ప్రజెంటేషన్ చేయలేకపోతారు, డాక్యుమెంటరీ చాలామంది రాయలేకపోతారు, బాగా చెప్పగలుగుతారు ఓరల్లో. ఇలాంటి ఇష్యూస్ మనం రెక్టిఫై చేయాలి అంటే వారి హోరోస్కోప్ రీత్యా కొన్ని రకాల పరిహారాలు చేసుకున్నట్లయితే తొందరగా ఇంప్లిమెంటేషన్ అయ్యి జీవితంలో వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. గురువారు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. ఎవరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నమస్కారం సార్. మీ పేరేంటండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? పేరే ప్రభాస్, పెద్దాపురం నుంచి అండి. ప్రభాస్, పెద్దాపురం నుండి మాట్లాడుతున్నారు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా గురించేనండి. మీ గురించే తెలుసుకుందాం అనుకుంటున్నారా? మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. జనవరి 17, 2005. ఓకే అండి, సమయం చెప్పండి. సోమవారం ఉదయం తెల్లవారుజామున 4:13. ఉదయం 4 ఉదయం 4:13 సోమవారం తెల్లవారుజామున 4:13 అండి. తెల్లవారుజామున సోమవారం. ఎక్కడ జన్మించారండి? పెద్దాపురం అండి. పెద్దాపురంలోనే జన్మించారు. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. హలో, నమస్కారం గురుగారు. రేవతి నక్షత్రం అండి, సోమవారం పుట్టారు. మీనరాశి, వృశ్చిక లగ్నం. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇంటర్మీడియట్ సార్, ఇప్పుడు సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు ఫెయిల్ అయిపోతున్నారు సార్. ఓకే ఓకే. అంటే తెలిసిన వాళ్ళు అడిగిన సార్ ఏ నచ్చని ఉందో దాని వల్ల అలా ఫెయిల్ అవుతారని చెప్పారు సార్. దీంతో పాటు అండి మీ జాతకంలో కూడా లగ్నకుజుడు రాహుకేతు దోషం ఉందండి. మీరు బాగా చదువుతున్నారు, చెప్పగలుగుతున్నారు, కానీ ఈ లగ్నకుజుడు ప్రభావం వల్ల కొంచెం తొందరపాటు వల్ల మనం ఇచ్చే ప్రజెంటేషన్ డాక్యుమెంటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇలా ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి మీరు ఏంటంటే ఒకసారి రాహుకేతు పూజ చేయించుకోండి. శ్రీకాళహస్తిలో కానీ పెద్దకాకాని కానీ ఒక ఆదివారం రోజు రాహుకేతు పూజ చేయించండి. ప్రతి గురువారం కూడా మీ దగ్గరలో శివాలయం ఉంటే శివాలయంలో ఒక ఆవునే దీపం పెట్టండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకుని 16 ప్రదక్షిణాలు చేయండి. 16 గురువారాలు. చాలా మంచి ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఈసారి మీకు ఆగస్టు తర్వాత చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీకు ఎడ్యుకేషన్ పరంగా మంచి అభివృద్ధి కల్పిస్తుంది. ఈ ఆగస్టు తర్వాత బాగుంటుంది. నెక్స్ట్ టర్మ్లో మీరు చక్కగా ఈ పరిహారాలు చేసుకోండి, మంచి సక్సెస్ పొందుతారు. సర్పదోష నివారణ చేయించండి. ఈ పరిహారాలు చేసి మంచి కనకపుష్య రాగం ఉంటారు, ఎల్లో సఫైర్, అది పెట్టుకోండి. కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోండి. ఒక 4 క్యారెట్స్ లైఫ్ లాంగ్ స్టోన్, అది మీకు గురువారం రోజు పెట్టుకోండి. గురుబలం కోసం పెట్టుకునేటువంటి స్టోను. ఫ్యూచర్ కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుందండి. పరిహారాలు చేసుకోండి.